హలో గైస్, ఎలా ఉన్నారు? మీరిప్పుడే మా ఛానల్‌కొచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కొట్టుకోవాల్సిందే. ఈ వీడియోలో మనం 'గేమ్ చేంజర్' మూవీ థియేటర్ ముందు ఎందుకంతలా ఫెయిల్ అయింది? దీనికి ఎవరెవరు కారణం? అనేది వివరించుకోవడానికైతే ట్రై చేద్దాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి మూవీ హిట్ అవ్వకపోయినా గానీ కలెక్షన్‌లు మాత్రం వచ్చేసేవి. ప్రొడ్యూసర్‌లు అందుకే సంక్రాంతికి ప్రతి మూవీ రిలీజ్ చేయడానికైతే ట్రై చేస్తారు. ఎందుకంటే లాస్ లేని వ్యవహారం అది. మరి ఎందుకు 'గేమ్ చేంజర్' మూవీ ఆడియన్స్‌కి అసలు ఎక్కలేదు? 'గేమ్ చేంజర్' మూవీ ఆడియన్స్‌కి ఎందుకు నచ్చలేదంటే ఒకే ఒక మెయిన్ రీజన్ ఏంటంటే శంకర్ గారి డైరెక్షన్ మీద ఎవరికీ నమ్మకం లేదు. దానికి తోడుగా ఈ 'గేమ్ చేంజర్' మూవీ చాలా పెద్ద బడ్జెట్ మూవీ. అందుకే ఈ సినిమాకి అదే మైనస్ అయింది. పైగా సినిమా బడ్జెట్ ఎలా ఉన్నప్పటికీ సాంగులకు మాత్రమే ఒక 150 కోట్ల దాకా ఖర్చు పెట్టారని బయట న్యూస్ అయితే నడుస్తుంది. అది నిజమో కాదో ప్రొడ్యూసర్ గారికి తెలియాలి. అదేంటి బ్రో, సినిమా ఫ్లాప్ అయింది, మొత్తం తప్పంతా డైరెక్టర్‌దే అంటున్నావా? కాదు, హీరోది కూడా తప్పుందండి. అదెలా అంటారా? రామ్ చరణ్ గారు 'గేమ్ చేంజర్' మూవీ విషయంలో ప్రమోషన్‌ల విషయంలో అస్సలు కలెక్ట్ చేసుకోలేదు. అదంతా ఎందుకు? ఉదాహరణకు 'పుష్ప 2' విషయం తీసుకోండి. ఆ మూవీ ప్రమోషన్‌లో అల్లు అర్జున్ గారు అసలు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలిసిందే. ఇంకా ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే అందుట్లో మెయిన్ ఏంటంటే స్టోరీ రొటీన్ అవ్వడం. 'బాహుబలి' మూవీ తర్వాత మన తెలుగు సినిమా పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకు ఆడియన్స్ అందరూ హై రేంజ్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'గేమ్ చేంజర్' మూవీ కమర్షియల్ మూవీ అవ్వడం, పైగా రొటీన్ స్టోరీ అవ్వడం ఎవరికీ నచ్చలేదు. అందుకనే థియేటర్ దాకా ఎవరిని తీసుకెళ్ళకపోయింది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి మైనస్ ఏంటంటే మన మ్యూజిక్, తమన్ గారు తెలిసిందే కదా! ఇతను కొట్టిన ప్రతి మ్యూజిక్ కాంట్రవర్సీ అవుతుంది. థియేటర్ ముందు బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ హిస్టరీ కూడా చూసుకోండి. ఆ మూవీ హిట్ అవ్వడానికి కారణం మ్యూజిక్, యాక్టింగ్ అండ్ స్టోరీ అవన్నీ కలిసొస్తేనే ఏ మూవీ అయినా థియేటర్ ముందు బ్లాక్ బస్టర్ అవ్వేది.